హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల రంజాన్ కోసం కొత్త నిబంధనను ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ముస్లింలను కలవరపరిచింది. విశ్లేషకుడు సమీ హమ్దీ ప్రకారం ఈ మార్పులు ఇస్లాం మతానికి ప్రధాన స్తంభంగా ప్రాధాన్యత ఇవ్వని కొత్త సౌదీ గుర్తింపు వెళ్లడాన్ని సూచిస్తూ ఉన్నాయి. హమ్దీ ట్విట్టర్లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎంబీఎస్ ఇస్లాంను ప్రజా జీవితం నుంచి బయటకు నెట్టివేస్తోంది అని పేర్కొన్నారు. 2023 నుంచి కొత్త నిబంధనల్లో మసీదుల కోసం విరాళాలపై నిషేధం మరియు మసీదుల్లో సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్ భోజనాల నిషేధం ఉన్నాయి. అదనంగా ప్రార్థనలను క్లుప్తంగా ఉంచడం అవసరం. పిల్లలు మసీదుల్లో ప్రార్థన చేయడానికి అనుమతించబడరు మరియు ఆరాధకులు వారి గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి. మక్కా మరియు మదీనాలోని ప్రధాన మసీదులను మినహాయించి వాల్యూమ్ స్థాయిలు తక్కువగా ఉండాలి మరియు ప్రార్థనలు ప్రసారం చేయబడవు. కొత్త నియమాలలో ప్రార్థనను పొడిగించకూడదు మరియు కొన్ని ప్రార్థనలకు కట్టుబడి ఉంటాయి. మసీదు సమూహం గురించి ఉపయోగకరమైన పుస్తకాలను చదవమని కూడా సిఫార్సు చేయబడింది. మసీదులో కెమెరాలు ఉపయోగించినట్లయితే ప్రార్థన సమయంలో ఇమాం లేదా ఆరాధకుల చిత్రాలను తీయడానికి వాటిని ఉపయోగించకూడదు. ప్రార్థనలను మీడియాలో ప్రసారం చేయకూడదు. ఇతికాఫ్ కోసం మసీదులో ఉండాలనుకునే వ్యక్తులను ఆమోదించే బాధ్యత ఇమాంపై ఉంటుంది. నిరాహార దీక్షలు చేస్తున్న ప్రజలకు ఆహారం అందించే ప్రాజెక్టుల కోసం ఎలాంటి ఆర్థిక విరాళాలు సేకరించకూడదు. ఉపవాసం ఉన్నవారికి ఆహారం అందించినట్లయితే దానిని నిర్దేశించిన ప్రదేశాలలో చేసి తర్వాత శుభ్రం చేయాలి. కొత్త నిబంధనల ప్రకారం ఇఫ్తార్ కోసం తాత్కాలిక గదులు లేదా టెంట్లు ఏర్పాటు చేయకూడదు. రంజాన్ ఆరాధన మరియు వేడుకల సమయం కాబట్టి ప్రజలు ఒకచోట చేరడానికి, సాంఘీకరించడానికి మరియు కనెక్ట్ అయ్యే చిన్న గుడారాలను అనుమతించడం చాలా ముఖ్యం. జాతీయత లేదా జాతితో సంబంధం లేకుండా ముస్లింలందరినీ సమానంగా చూడాలని ఆయన కోరారు. మరొక వినియోగదారు దీనిని ప్యాథటిక్ నాన్సెన్స్ అని పిలిచారు. మరొకరు ఇస్లాంను నెమ్మదిగా తొలగించడానికి మరొక ప్రయత్నం అని చెప్పారు. మరొక వినియోగదారుని నుంచి వచ్చిన ఈవిల్ నిరంకుశ రాచరికానికి ముగింపు పలికే సమయం వచ్చింది అని అన్నారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.